స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్. ఓకే అమ్మా, గుడ్. షేర్ అవుతుంది కదా స్క్రీన్? ఎస్ సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. సైలెంట్గా ఉండండి. హలో, సైలెంట్గా ఉండండి. జై బాబు. ఎవరు? హలో చెప్పమదన్. ఏడా రేయ్ సైలెంట్గా ఉండు. కాల్ చేరండి. గూగుల్ మీట్ లో వద్దా? మ్యూట్ చేసుకోండి వాయిస్ ప్లీజ్. సార్ ఓకే సార్. Where is final destination reach, sir? ధనుష్. హలో ధనుష్. सुना స్టార్ట్ చేయా. ఓకే డిస్ప్లే అవుతుంది కదా? ప్లీజ్ కోట్ सोल रहा है सारे डे డే हम சொல்றவன அப்படியே మ్యూట్ చేసుకో ఫస్ట్. ఏంటది మాట్లాడడం? ఎవరు ఓడాడా? ప్లీజ్ రికార్డ్ చేసి మ్యూట్ చేసుకో. మాకు కనపడుతుంది కదా మీకు? ఎస్ సార్ కనబడుస్తాను సార్. ఓకే గుడ్. PDF ఓపెన్ అవుతుంది. సరేమ్మా.
ఇప్పుడు ఓకే కదమ్మా, క్లియర్గా ఉంది కదా ఏమ్మా? ఎస్ సార్. చూడండి ఫైనల్ అకౌంట్స్ మా. సో మనకి 15th ఇది ఫైనల్ అకౌంట్స్ అంటే మనకి జనరల్గా అకౌంటింగ్ సైకిల్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకి ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? జర్నల్ బుక్లో, డే బుక్లో రికార్డ్ చేస్తాం. సో డే బుక్ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి డే బుక్లో నుంచి మళ్ళీ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? క్యాష్ బుక్. వెరీ గుడ్. క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ అదే సబ్సిడరీ బుక్స్ మా. సబ్సిడరీ బుక్స్ అంటే అన్నీ వస్తాయి. క్యాష్ బుక్, ఓకేనా, అవన్నీ వస్తాయి. సో ఇట్లా మనం అకౌంటింగ్ సైకిల్ ఇప్పుడు ఓకే కదమ్మా? క్లియర్ కనపడుతుంది కదా? ఎస్ సార్. చూడండి, ఆఫ్టర్ లెడ్జర్ పోస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ షుడ్ బి ప్రిపేర్డ్. సో మనకి ఎప్పుడైతే లెడ్జర్ అకౌంట్స్ పోస్ట్ చేస్తామో, లెడ్జర్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోయాక దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ అంకన తయారు చేసిన తర్వాత వన్స్ ఒకసారి మనం చెక్ చేసుకొని, సో ఈజ్ ఇట్ చెక్ ఆర్ నాట్. సో ఇది ఈజ్ ఇట్ అక్యురేట్ ఆర్ నాట్. సో ఇది మన కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు క్లోజ్ ది లెడ్జర్ అకౌంట్స్ విత్ ది వ్యూ టు ప్రిపేరింగ్ ఏ ఫైనల్ అకౌంట్స్. సో మనకి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన ఎప్పుడైతే లెడ్జర్స్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ద లాస్ట్ ప్రాసెస్ ఈజ్ టు బి క్లోజ్డ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దట్ ఈస్ ఫైనల్ అకౌంట్స్. సార్ చెప్పమా. దిస్ వీక్ లాస్ట్ అన్నారు ఫస్ట్ టైం నిజమా సార్? ఎస్, మీకు ఈ ఇంకోటి బిఫోర్ మీకు ఈ వీక్ లాస్ట్ మనకి దిస్ ఇస్ ది లాస్ట్ వీక్ టు కంప్లీట్ ది సిలబస్. సో కాబట్టి మనం ఈరోజు ఇది స్టార్ట్ చేసేస్తాను, మీకు చెప్తాను. చెప్పేసిన తర్వాత రేపటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సరే సార్. సార్ అండ్ సెకండ్ సెమ్ స్టార్ట్ చేస్తారు కదా సార్ నెక్స్ట్ వీక్ ఇంకా? అవునవును. బట్ ఎగ్జామ్స్ ఎలా సార్ మేము అది? ఎగ్జామ్స్ మన తర్వాత చూద్దాం. ఎలా సార్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ హలో చెప్పండి హలో. సార్. ఓకేమ్మా. నెక్స్ట్ మనకి లెడ్జర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ మనం ఏం చేస్తాం? డెబిట్ ఏది, క్రెడిట్ ఏది అని మనం డివిజన్ చేసి టు బి కంప్లీటెడ్ ది ట్రయల్ బ్యాలెన్స్. సో ద బోత్ బ్యాలెన్సెస్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సో మనకి డెబిట్ బ్యాలెన్సెస్ కానీ క్రెడిట్ బ్యాలెన్సెస్ కానీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకున్న తర్వాతే, మనం అక్యురేట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఫైనల్ అకౌంట్స్కి వెళ్తాం. సో ద ఫైనల్ అకౌంట్స్ మీన్స్ ఇట్ హ్యాస్ 3 అకౌంట్స్. సో మనకి ముగింపు లెక్కల్లో మూడు ఖాతాలు ఉన్నాయి. ఓకేనా? 3 అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్. సో దీన్నే వర్తపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి అని చెప్పి మనం చెప్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా అంతేమా. సో మెయిన్గా మనకి ఈ త్రీ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు
మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, వాట్ ఈస్ ది నీడ్ టు బి ప్రిపేర్ ది ఫైనల్ అకౌంట్స్, వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టు బి ప్రిపేర్డ్ ఫైనల్ అకౌంట్స్. ఈ ఫైనల్ అకౌంట్స్ని ముగింపు లెక్కల్ని తయారు చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, పర్పస్ ఏంటి, అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఏంటి, ధ్యేయం ఏంటి అనేది ఎందుకు తెలుసుకుంటామంటే మెయిన్గా వచ్చి అక్కడ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు చూడండి. మీకు బిఫోర్ ఏంటంటే చూడండి, ట్రేడింగ్ అకౌంట్స్. సో ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు మనం ప్రిపేర్ చేస్తామంటే వర్తపు ఖాతా మెయిన్లీ హౌ మచ్ ఎందుకంటే ద ట్రేడింగ్ అకౌంట్స్ ఈజ్ ప్రిపేర్డ్. సో ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు నో ది ట్రేడింగ్ రిజల్ట్స్. So how much gross profit or gross loss is derived in the business concern for a given particular period. సో మనకి చూడండి, వర్తప్ ఖాతా ఎందుకు తయారు చేస్తామంటే, ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే టు నో ది ఎగ్జాక్ట్ హౌ మచ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ హౌ మచ్ గ్రాస్ లాస్ ఇన్ ఏ బిజినెస్ కన్సర్న్, ఇన్ ఏ బిజినెస్ ఫార్మ్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక సంవత్సర కాలానికి మనకి మన వ్యాపార సంస్థ ఎంత స్థూల లాభం ఆర్జించింది, ఎంత స్థూల నష్టం ఆర్జించింది అని తెలుసుకోవడానికి మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, వర్తప్ ఖాతాని మనం తయారు చేస్తాం. సో మెయిన్లీ సో అది మెయిన్గా వచ్చి, సో కాబట్టి ఖచ్చితంగా మనం ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే ఇట్ ఈస్ టు నో ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ టు know about the how much gross profit or how much gross loss in a business concern for a particular period of time అని మనకి తెలుసుకోవడానికి మనం ట్రేడింగ్ అకౌంట్ని తయారు చేస్తామమ్మా. నెక్స్ట్ అదేవిధంగా ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు, అదేవిధంగా మనం ఇక్కడ ఇచ్చారు చూడండి, అకార్డింగ్ టు జేఆర్ బాట్లీ బాయ్. సో ఇది చాలా ఫేమస్ డెఫినేషన్ గివెన్ బై ది జేఆర్ బాట్లీ బాయ్. ద ట్రేడింగ్ అకౌంట్ షోస్ ది రిజల్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ ప్రిపేరింగ్ దిస్ అకౌంట్ ద జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చార్జెస్ ఆర్ ఇగ్నోర్డ్ అండ్ ఓన్లీ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ గూడ్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో దీనికి మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామంటే, ట్రేడింగ్ అకౌంట్లో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష ఆదాయాలు అనేటివి మనకి వర్తప్ ఖాతాలో వస్తాయి. ఓకేనమ్మా, అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? అర్థమవుతుంది నేను చెప్పేది బాబీ? అర్థమవుతాం సార్. సో కాబట్టి సార్ అర్థమవుతాం సార్. అంతా ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారే. అదేవిధంగా మనం ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్గా వర్తప్ ఖాతాను తయారు చేయడం వల్ల మనకి కలిగేటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టు నో ది గ్రాస్ రిజల్ట్స్ అరైజింగ్ ఫ్రమ్ ది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. సో మనకి వస్తువులు కొనుగోలు అమ్మకాల ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే స్థూల లాభం లేదా స్థూల నష్టం తెలుసుకోవడానికి మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. అండ్ టు ఐడెంటిఫై ది వీక్ స్పాట్స్ ఆఫ్ ది ఫర్మ్ బై కంపేరింగ్ పర్చేస్ అండ్ సేల్స్ అండ్ స్టాక్స్ ఆఫ్ వన్ పీరియడ్ విత్ సిమిలర్ ఐటమ్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ పీరియడ్. సో మనకి దీనివల్ల ఏం చేస్తామంటే, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎక్కడైతే కొన్ని వీక్ స్పాట్స్ అంటాం, అంటే కొన్ని మనకి బలహీనంగా ఉన్నటువంటి అంశాలు ఏమనేది మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడంటే బై కంపేరింగ్ ద ఫర్మ్ బై కంపేరింగ్ పర్చేజెస్ సేల్స్ అండ్ స్టాక్ ఆఫ్ పీరియడ్ విత్ ది సిమిలర్ ఐటమ్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ పీరియడ్. సో మన ఒక కాలానికి సంబంధించినటువంటి పర్చేజెస్ ఎంత, టోటల్ పర్చేజెస్ ఎంత, టోటల్ సేల్స్ ఎంత, అదేవిధంగా ఎంత స్టాక్ మిగిలింది అనే దాన్ని మనం తెలుసుకోవడానికి
ఈ యొక్క ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. అదేవిధంగా టు నో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రేషియోస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ టు ది టర్న్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది రిజల్ట్స్ హౌ మచ్ ఫార్ హ్యావ్ బీన్ అచీవ్డ్. సో మనకి అదేవిధంగా దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, ఇంకా గ్రాస్ ప్రాఫిట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. గ్రాస్ ప్రాఫిట్ అనేది కూడా మనం తెలుసుకుంటాం. అదే విధంగా గ్రాస్ లాస్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎట్ సైడ్ చూపించాలి. గ్రాస్ ప్రాఫిట్ ఎట్ సైడ్ వస్తుందంటే ద గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ టు బి షోన్ అట్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ ఆల్సో గ్రాస్ లాస్ ఈజ్ టు బి షోన్ అట్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. సో గ్రాస్ ప్రాఫిట్ వస్తే మనకి వర్తక ఖాతాలో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ను చూపిస్తాము. గ్రాస్ లాస్ వస్తే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ని చూపిస్తామమ్మా. ఓకేనా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. చూడండి మనం ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి వాటి గురించి, అంటే కొన్ని అంశాల గురించి, ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఓపెనింగ్ అకౌంట్ అండ్ ఆల్సో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ అండ్ ఆల్సో డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకేనా. ప్రారంభపు సరుకు ఉంటుంది, అదేవిధంగా కొనుగోళ్ళు, అదేవిధంగా ఇంకేదైనా కొనుగోలు వాపసులు చేసినా కానీ, అదేవిధంగా అమ్మకాల వాపసులు, అదేవిధంగా ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష ఆదాయాలు, అదేవిధంగా ముగింపు సరుకు, ఇవన్నీ మనకి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి మా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఇచ్చారు. స్ట్రక్చర్ అందరికి బాగా కనపడుతుంది కదా మా డిస్ప్లే మీకు? ఏమా డిస్ప్లే బాగా కనపడుతుంది కదా మీకు? ఓకే మా. చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. సో దిస్ ఈస్ ది ప్రొఫార్మా ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. సో చూడండి మనకి ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది మా. సో ప్లీజ్ అందరికి నేను ఏంటంటే ఇంటిమేట్ చేసేది, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 ప్రొఫార్మాలు బాగా నేర్చుకోండి. రేపు సెషన్లో నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను మీకు. సో చూడండి ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ యాజ్ అకౌంట్ ఆఫ్ XYZ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో డెఫినెట్గా ఎవరికైతే ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఉంటుందో, ఎవరిదైతే వర్తక ఖాతాకు సంబంధించి ఉంటుందో వాళ్ళ ఆ స్పెసిఫిక్ ఫర్మ్ నేము, అదేవిధంగా ఎప్పుడు బుక్స్ క్లోజ్ అవుతా ఉంది, సో కాబట్టి ఆ ఇయర్ రాస్తాం, మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ద ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్, అదర్ వన్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. సో మనకి ట్రేడింగ్ అకౌంట్ అనేది 2 రకాల అంశాలు కలిగి ఉంటుంది. ఒకటి వచ్చి డెబిట్, రెండు వచ్చి క్రెడిట్. సో డెబిట్ సైడ్ మనం ఏం చెప్పించారు, వాట్ ఆర్ ది ఐటమ్స్, వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆర్ టు బి షోన్ అట్ ది డెబిట్ సైడ్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ది ఐటమ్స్ ఆర్ టు బి షోన్ అట్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ని ఏ అంశాలు చూపించాలి, అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న ఏ అంశాలు చూపించాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశమ్మా. ఓకేనా. సో ఫస్ట్ డెబిట్ సైడ్ చూసుకోండి, టు ఓపెనింగ్ స్టాక్, అదేవిధంగా ప్రారంభపు సరుకు అంట తెలుగులో. అదేవిధంగా పర్చేజెస్. సో పర్చేజెస్ ఏదైనా ఇస్తే మనం పర్చేజెస్ డెబిట్ సైడ్ని రాయాలి ట్రేడింగ్ అకౌంట్లో. అదేవిధంగా పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే ఏం చేయాలి, పర్చేజ్ అకౌంట్ నుంచి మనం లెస్ చేయాలి. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ దట్ విల్ బి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఏ ఖర్చు అయినా కానివ్వండి, ఏ ఖర్చు అయితే ఉంటుందో ఆ ఖర్చులన్నీ మనం ప్రత్యక్ష ఖర్చులు అంటాం, వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందని చెప్పేది? సో వేజెస్ కానీ, అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏ ఎక్స్పెండిచర్స్ అయితే ఉంటాయో, ఫ్యాక్టరీ ఖర్చులు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ని చూపిస్తాం. ఓకేనా. వర్తక ఖాతాలో ఏవైతే ప్రత్యక్ష ఖర్చులు ఉంటాయో, ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఖర్చులన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో వర్తక ఖాతాలో డెబిట్ సైడ్న చూపిస్తాము. సో బాగా వినండి, లిజన్. అదేవిధంగా వేజెస్ అంటే వేతనాలు కానీ, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కానీ, క్యారేజ్ ఇన్వర్స్ అంటే కొనుగోలు రవాణా అంటారు యాక్చువల్గా. ఓకేనా. కొనుగోలు రవాణా, అదేవిధంగా కార్టేజీ,
కార్టేజీ అంటే ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా గూడ్స్ తీసుకుని ఒక చోటుకి అంటే బై కార్టేజ్ అంటే ఇప్పుడు ఎద్దుల బండి అంటాం కదా, సో అట్లా కార్టేజ్ ఏదైనా ఉంటే కానీ ఎక్స్పెండిచర్స్. అదేవిధంగా ఫ్రైట్, ఓకేనా, ఫ్రైట్, ఫ్యాక్టరీ రెంటు, ఇంకేదైనా బెల్టింగు, మోటివ్ పవర్ కానీ అంటే పవర్ అంటారు కదా, సో పవరు. అదేవిధంగా ఆయిల్ అండ్ కోళ్ళు, అదేవిధంగా గ్యాస్, వాటర్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, డక్ ఛార్జెస్, ఆక్ట్రా ఎక్స్పెన్సెస్, రాయల్టీస్, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ప్రత్యక్ష ఖర్చులు. ఈ ప్రత్యక్ష ఖర్చులు అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏవైతే మనం ఖర్చులు పెడతామో ఆ ఖర్చులన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో వర్తక ఖాతాలో చూపిస్తాం. ఓకేనా, వీటిని మనం ఏమంటారంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పంటాం. ఓకేనా, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఇవన్నీ మన డెబిట్ సైడ్న చూపిస్తాం ట్రేడింగ్ అకౌంట్లో వర్తక ఖాతాలో. క్రెడిట్ సైడ్కి రండి. క్రెడిట్ సైడ్న మనకి సేల్స్, అన్ని డైరెక్ట్ ఇన్కమ్స్ అవి వస్తాయి, అన్ని పరోక్ష ఆదాయాలే వస్తాయి క్రెడిట్ సైడ్. చూడండి, సేల్స్, అమ్మకాలు, అదేవిధంగా సేల్స్ రిటర్న్స్, అమ్మకాలు వాపస్ లేదని ఉంటే టోటల్ సేల్స్లో నుంచి లెస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ లెస్ చేస్తే మనం మిగిలిన దాన్ని అవుటర్ కాలంలో చూపిస్తాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు అంటారు. ఏదైనా క్లోజింగ్ స్టాక్ ఇస్తే అది మనం క్రెడిట్ సైడ్ని చూపిస్తాం. నెక్స్ట్ గ్రాస్ లాస్, ఒకవేళ గ్రాస్ లాస్ ఏదైనా వస్తే ఎక్కడికి మళ్ళించాలి? మన గ్రాస్ ప్రాఫిట్. ఇప్పుడు సపోజ్ మీకు ఎట్ట గ్రాస్ ప్రాఫిట్, ఎట్ట గ్రాస్ లాస్ కనుక్కోవాలి అంటే సింపుల్ ఇక్కడ డెబిట్ తక్కువగా ఉండి క్రెడిట్ ఎక్కువగా ఉండింది అనుకోండి, ఓకేనా, డెబిట్ తక్కువగా ఉండి క్రెడిట్ ఎక్కువగా ఉండింది అనుకోండి, అప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, స్థూల లాభం వస్తుంది. ఓకేనా, డెబిట్ తక్కువ ఉండి అంటే ఖర్చులు తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉంది అనుకోండి, మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, స్థూల లాభం వస్తుంది. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉండి అంటే డెబిట్ ఎక్కువగా ఉండి క్రెడిట్ తక్కువగా ఉంటే గ్రాస్ లాస్ వస్తుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయాలు తక్కువ ఉంటే ప్రత్యక్ష ఖర్చులు ఎక్కువ ఉండి ప్రత్యక్ష ఆదాయాలు తక్కువగా ఉంటే ఏమొస్తుంది? గ్రాస్ లాస్ వస్తుంది. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం డెబిట్ సైడ్న టు గ్రాస్ ప్రాఫిట్ అని చూపిస్తాం. మనం ఎప్పుడు డెబిట్ వస్తే టూల్ మెన్షన్ చేస్తాం, క్రెడిట్ వస్తే బై మెన్షన్ చేస్తాం. సో కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ వస్తే టు గ్రాస్ ప్రాఫిట్ అని మనం డెబిట్ సైడ్ని చూపిస్తాం. అది ఎక్కడికి మళ్ళీ ఇస్తాం? గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడికి మళ్ళీ ఇస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళీ ఇస్తాం. ఓకేనా, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ గ్రాస్ లాస్ విల్ కమ్, సో నష్టం వచ్చింది అనుకోండి, మనం ఎక్కడ చూపిస్తాం? క్రెడిట్ సైడ్న చూపిస్తాము, బై గ్రాస్ లాస్, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. ఓకేనమ్మా, అర్థమైందా ఏమా? ఓకే సార్. సో ఓకే సార్. స్థూల లాభం వస్తే డెబిట్ సైడ్ని చూపిస్తాం, గ్రాస్ ప్రాఫిట్ వస్తే, గ్రాస్ లాస్ వస్తే క్రెడిట్ సైడ్ని చూపిస్తాం ట్రేడింగ్ అకౌంట్లో. డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎవరికి డౌట్స్ లేవు కదా? చెప్పు బాబీ. ఎవరికి డౌట్స్ లేవు కదా దాంట్లో ట్రేడింగ్ అకౌంట్లో? ఎవరికి డౌట్స్ లేవు కదమ్మా? No, sir. నో సార్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెయిన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు లాభ నష్టాల ఖాతా అంటారు తెలుగులో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. ఎందుకు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి అంటే టు నో ది హౌ మచ్ ప్రాఫిట్ అండ్ హౌ మచ్ లాస్ వుడ్ గెయిన్ బై బిజినెస్ కన్సర్న్. సో ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక సంవత్సర కాలానికి ఒక వ్యాపార సంస్థ ఎంత నికర లాభం సంపాదించింది అంటే హౌ మచ్ గెయిన్డ్ నెట్ ప్రాఫిట్, ఎంత లాభం సంపాదించింది, ఎంత నష్టం సంపాదించింది అని తెలుసుకోవడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. సో మెయిన్లీ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు అసర్టైన్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఇన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ బిజినెస్ ఎంటిటీ. సో చూడండి, మనం ఎందుకంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి నికర లాభం లేదా నికర నష్టాన్ని తెలుసుకోవడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం, లాభ నష్టాల ఖాతాని.
నెక్స్ట్ టు కంపేర్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ విత్ ది ప్రీవియస్ ఇయర్. సో ఈ యొక్క స్టేట్మెంట్ని మనం ఎలా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ఎలా కంపారిజన్ చేస్తామంటే అంటే డిఫరెన్స్ ఎలా చేస్తామంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత సంవత్సరానికి ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరానికి మనం వ్యత్యాసం అనేది చూస్తాము. ఏదైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖర్చులు లాభం పెరిగిందా తగ్గిందా, లేదు ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి నష్టం ఏమన్నా వచ్చిందా లేదా, అదేవిధంగా ఖర్చులు పెరిగాయా లేదా, ఓకేనా, పరోక్ష ఖర్చులు పెరిగిందా లేదా, అదేవిధంగా పరోక్ష ఆదాయాలు ఏమైనా పెరిగిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా టు నో ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది విచ్ పర్సంటేజ్ బేర్ టు గ్రాస్ ప్రాఫిట్. చూడండి, అదేవిధంగా ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు అంటే గ్రాస్ ప్రాఫిట్కి అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ ఏ రూపంలో తెలుసుకుంటామంటే గ్రాస్ ప్రాఫిట్ రూపంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అందుకు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టు నో ది నెట్ ప్రాఫిట్ రేషియో టు ది అసెట్స్ టర్న్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు గెటింగ్ ది రిజల్ట్స్ హౌ ఫార్ హ్యావ్ బీన్ అచీవ్డ్. సో చూడండి, నెట్ ప్రాఫిట్ మనం ఎంత అయితే మన నికర లాభం సంపాదించింది అని తెలుసుకోవడానికి కూడా మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాము, లాభ నష్టాల ఖాతాని. అదేవిధంగా వచ్చినటువంటి ఈ యొక్క నెట్ ప్రాఫిట్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఒకవేళ నెట్ లాస్ వచ్చినా నెట్ ప్రాఫిట్ వచ్చినా ద బోత్ థింగ్స్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఆస్తి అప్పుల పట్టికి మనం మళ్లించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. ఓకేనా, అర్థమవుతుందా మనం చెప్పేది మీకు క్లారిటీగా? సార్ చూడండి ఇప్పుడు మనకి అక్కడ గ్రాస్ లాస్ వస్తే ఒకవేళ ట్రేడింగ్ అకౌంట్లో ఉంది కదా, గ్రాస్ ప్రాఫిట్ వస్తే ఎట్ సైడ్ చూపిస్తాము, స్థూల లాభం వస్తే లాభ నష్టాల ఖాతాలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తామమ్మా. ఓకేనా, బై గ్రాస్ ప్రాఫిట్ అని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఒకవేళ గ్రాస్ లాస్ వచ్చిందనుకోండి, స్థూలం నష్టం వచ్చిందనుకోండి, డెబిట్ సైడ్న చూపిస్తాము. ఓకేనా, డెబిట్ సైడ్న చూపిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అదేవిధంగా డెబిట్ సైడ్ ఏమొస్తాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి షోన్ అట్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్న అన్ని పరోక్ష ఖర్చులు అనేటివి చూపిస్తాము. అదేవిధంగా క్రెడిట్ సైడ్ వచ్చి అన్ని పరోక్ష ఆదాయాలు అనేటివి చూపిస్తాము. సో పరోక్ష ఆదాయాలన్నీ పరోక్ష ఖర్చులు అన్నీ వస్తాయి, శాలరీసు, జీతాలు, అదేవిధంగా వేతనాలు, అద్దె పన్నులు, అదేవిధంగా ఆఫీస్ లైటింగు, ప్రింటింగ్ స్టేషనరీ, టెలిఫోన్ ఛార్జెస్, ఫీజెస్ అండ్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, ఆడిట్ ఫీజు, ఆఫీస్ కార్ కీపింగ్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు అంటారు. అంటే క్రెడిట్ సైడ్ నుంచి డెబిట్ సైడ్ నుంచి చూపించేటివి అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు. ఇవన్నీ ఆఫీస్కి సంబంధించింది, ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఖర్చులు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ ఖర్చులు అన్నీ వస్తాయి. అదేవిధంగా అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు. సో అమ్మకానికి సంబంధించి అదేవిధంగా పంపిణీకి సంబంధించి ఏదైనా ఖర్చులు పెట్టుంటే అవన్నీ ఈ ఖర్చులు వస్తాయి. నెక్స్ట్ వచ్చి క్రెడిట్ సైడ్ చూడండి, క్రెడిట్ సైడ్ వచ్చి గ్రాస్ ప్రాఫిట్. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాము. ఒకవేళ ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ని చూపిస్తాము. అదేవిధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూడండి ఏమేమి వస్తాయి, అన్నీ ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ వస్తాయి. అంటే క్యాష్ డిస్కౌంట్స్ కానీ, మనకి ఏదైనా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, అదేవిధంగా డివిడెండ్స్ ఏదైనా వస్తే కానీ, ఇంట్రెస్ట్ ఆన్ మనీ డిపాజిట్స్ ఏదైనా మనం డిపాజిట్ చేస్తే వాటిపైన వచ్చేటువంటి వడ్డీ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, బ్యాడ్ డెట్స్ రికవర్డ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మన ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ, అదేవిధంగా ఏదైనా కొన్ని ఉంటాయి కదా, వాటిని ఏదైనా సేల్ చేస్తే అమ్మితే వచ్చేటువంటి ఆదాయాలు. అదేవిధంగా ప్రాఫిట్ ఎర్న్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్
ఒకవేళ ఏదైనా మనం ఆస్తులను ఏదైనా అమ్మితే వాటిపైన వచ్చేటువంటి లాభం అది ఏదైనా వస్తే మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నెట్ లాస్ నెట్ లాస్. ఒకవేళ మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకవేళ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే, అంటే పరోక్ష ఖర్చులన్నీ వినపడుతుందమ్మా? సార్ వినపడుతుంది సార్. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అన్ని అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్లో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కువగా ఉండి డెబిట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఖర్చులు ఎక్కువ ఉండి పరోక్ష ఖర్చులు ఎక్కువ ఉండి పరోక్ష ఆదాయాలు తక్కువగా ఉంటే ఏమొస్తుంది మనకి? నెట్ లాస్ వస్తుంది, అంటే నికర నష్టం వస్తుంది. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్న పరోక్ష ఖర్చులు ఎక్కువగా ఉంటే, అదేవిధంగా క్రెడిట్ సైడ్ వచ్చి ఆదాయాలు తక్కువగా ఉంటే, పరోక్ష ఆదాయాలు తక్కువగా ఉంటే అప్పుడు నెట్ లాస్ వస్తుంది, నికర నష్టం వస్తుంది. ఒకవేళ ఖర్చులు డెబిట్ సైడు పరోక్ష ఖర్చులు అన్నీ తక్కువగా ఉండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ తక్కువగా ఉండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ తక్కువగా ఉండి క్రెడిట్ సైడ్న ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎక్కువగా ఉంటే, అంటే సింపుల్ డెబిట్ సైడ్ను ఖర్చులు తక్కువగా ఉండి క్రెడిట్ సైడ్ను ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఏమొస్తుంది మనకి? లాభం వస్తుంది. వెరీ గుడ్. అండ్ లాభం అనేది ఏంటి? నెట్ ప్రాఫిట్ అంటారు. నెట్ ప్రాఫిట్. సో కాబట్టి ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయాలు తక్కువగా ఉంటే నెట్ లాస్ అంటాం. ఓకే, అర్థమైందమ్మా మీకు? సార్. సో ఫైనల్గా ఇది వస్తాయి. ఇంకా ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్స్ ఏదైనా ఉంటే, ప్రొవిజన్స్ ఏదైనా ఉంటే, బ్యాడ్ డెట్స్, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే డిస్కౌంట్కి సంబంధించినటువన్నీ ఇక్కడ వస్తాయి. అదేవిధంగా డిప్రిసియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అంటే మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, మీ యంత్రాల పైన మనం ఏం చేస్తాం, తరుగుదలని క్యాలిక్యులేట్ చేస్తాం, డిప్రిసియేషన్ అనేది మిషనరీస్ పైన, అవి ఏదైనా ఉంటే ఇక్కడ వస్తాయి. అదేవిధంగా ఫైనల్గా మనం ఏం తెలుసుకుంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి వీ మస్ట్ నో హౌ మచ్ నెట్ ప్రాఫిట్ అండ్ ఆర్ హౌ మచ్ నెట్ లాస్ ఫ్రమ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా నుంచి మనం నికర లాభం లేదా నికర నష్టం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు, ఇవన్నీ చదువుకోవచ్చు. ఖర్చులన్నీ ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. సార్ చెప్పమా. సార్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదా సార్? బాబీ అవన్నీ లాస్ట్లో మాట్లాడదాం. ఇది లెసన్ రన్ అవుని మళ్ళీ మాట్లాడదాం. కంప్లీట్ అయిపోయినాక మనం మాట్లాడదాం. ఓకే సార్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో లాస్ట్ అకౌంట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ సో బ్యాలెన్స్ షీట్లో మనకి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఫైనల్ అకౌంట్స్లో త్రీ పార్ట్స్ ఉంటాయని, 3 అకౌంట్స్ ఉంటాయని. ఫైనల్ స్టేట్మెంట్స్. అవును సార్. వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? పట్టపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. సో మనం ఏం తెలుసుకుంటాం అంటే మెయిన్గా వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ నుంచి వీ మస్ట్ నో ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ ఈజ్ టు నో ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ, ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి తెలుసుకోవడానికి మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఓకేనా? ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా రిమైనింగ్ వాళ్ళకి? ఏమ్మా? ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి ఆస్తప్పుల పట్టి నుంచి ఏం తెలుసుకుంటామంటే, ఆస్తప్పుల పట్టీలు అంటే ఏమొస్తాయంటే లెఫ్ట్ హ్యాండ్
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తాయి, లైబిలిటీస్ వస్తాయి, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ వస్తాయి. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఇది ప్రొఫార్మా అమ్మ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రా అంటే దెర్ ఈస్ నో డెబిట్స్ అండ్ క్రెడిట్స్. బ్యాలెన్స్ షీట్కి ఆస్తప్పుల పట్టికి డెబిట్ క్రెడిట్లు ఉండవు. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్కి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఉంటుంది. వర్తప్ ఖాతాకి, లాభ నష్టాల ఖాతాకి మనం విల్ బి గివెన్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే మనం ఏం తెలుసుకుంటాం అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి టు నో ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఆస్తప్పుల పట్టి నుంచి, బ్యాలెన్స్ షీట్ నుంచి. సో చూడండి మనకి బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో లైబిలిటీస్ అమౌంట్, రూపీస్ అమౌంట్. ఓకేనా. లైబిలిటీ సైడ్ ఏమొస్తాయంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి లైబిలిటీస్ చూపిస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి అసెట్స్ చూపిస్తాం. లైబిలిటీ సైడ్ అంటే అన్ని అప్పులన్నీ వస్తాయమ్మా. సో ఆస్తప్పుల పట్టిలో అప్పులన్నీ మూలధనం ప్లస్ అప్పులు అంటారు. క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్, క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ అని మన బ్యాలెన్స్ షీట్లో ఎడమ వైపును చూపిస్తాం. కుడి వైపున ఏమొస్తుంది, అన్ని ఆస్తులన్నీ వస్తాయి. అంటే ఇక్కడ చూడండి కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ అంటే ఇవన్నీ వస్తాయి. అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ ఏదైనా మనకు ఆదాయం ముందుగా తీసుకున్నా కూడా అది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సన్రీ క్రెడిటార్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఇవన్నీ కరెంట్ లైబిలిటీస్. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ లైబిలిటీస్ ఏదైనా స్థిర అప్పులు ఉంటాయి కదా, లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, రిజర్వ్స్, అదే ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. నెక్స్ట్ క్యాపిటల్ అంటే మనకి ఎంత మూలధనం అనేది ఇస్తాడు కదా. సో మూలధనం ఎంత ఉంది అది, దానికి మనం ఏం యాడ్ చేస్తాం, మూలధనానికి ఏదైనా ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇస్తే యాడ్ చేస్తాం, అడ్జస్ట్మెంట్ ఇస్తే ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇస్తే అడ్జస్ట్ చేస్తాం. అదేవిధంగా క్యాపిటల్ నుంచి ఏం లెస్ చేయాలి, డ్రాయింగ్స్, సొంత వాడకాలు ఏదైనా ఉంటే, అదేవిధంగా సొంత వాడకాల పైన ఏదైనా వడ్డీ ఇస్తే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పైన వాటిని కూడా లెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీరు కమ్ టు ది అసెట్ సైడ్, కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, అదేవిధంగా బిల్స్ రిసీవబుల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా అక్రూడ్ ఇన్కమ్స్, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కానీ, రుణదాతలు కానీ, అదేవిధంగా స్టాకు, సరుకు అంటాం కదా, ముగింపు సరుకు, అది కూడా ఇక్కడ వస్తుంది, క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఉంటే అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ చూడండి. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ లైబిలిటీస్ ఉన్నట్టే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉంటాయి. గుడ్ విల్లు, ఓకేనా, ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్, మిషనరీస్, ప్లాంట్ అండ్ మిషనరీస్, బిల్డింగ్స్, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ అసెట్స్ వస్తాయి. ఓకేనమ్మా. ఓకే సార్. టాంజిబుల్, ఇంకా టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే మనకి కంటికి కనపడేటివన్నీ టాంజిబుల్, కంటికి కనపడిన అదే కంటికి కనిపించే ఆస్తులు, కంటికి కనిపించిన ఆస్తులు. కంటికి కనిపించే ఆస్తులు ఏమొస్తాయి అంటే యంత్రాలు, ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇవన్నీ వస్తాయి, మోటార్ వెహికల్స్. అదేవిధంగా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్లు, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఓకేనా, పేటెంట్స్, ఇవన్నీ మనకి ఇంటాంజిబుల్ అసెట్స్. సో దిస్ ఈస్ ది సో ఓవరాల్గా మనకి బోత్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ టాలీ అవ్వాలి, అదేవిధంగా అసెట్స్ టాలీ అవ్వాలి. అప్పులు ఆస్తులు రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు మనకి ఖచ్చితమైనటువంటి సిచ్యువేషన్ అనేది, అక్యురేట్ సిచ్యువేషన్ అనేది మనం కనుక్కోగలుగుతాము. ఓకేనమ్మా, అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మోడల్ పేపర్ సెండ్ చేస్తాను, సెండ్ చేయలేక సార్? మోడల్ పేపర్ సెండ్ చేస్తానులే బాబీ. నేను స్క్రీన్ షాట్ తీసినారు ఎవరన్నా? ఓకే లేదు సార్, తీసినాను సార్. ఓకే.